IQ అకాడమీ. ఈ సెషన్లో అర్థమెటిక్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ట్రిక్ 6 అనేది చూడబోతున్నాం. ఈ ట్రిక్ దేనికి సంబంధించిందంటే ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి ఈ ట్రిక్ ఎక్కువగా యూజ్ అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకు ఎటువంటి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ సమ్ ఎక్స్ థింగ్స్ is equal to selling price of some y things. ఇలా ఉంటుంది క్వశ్చన్. x ఆర్టికల్స్ y ఆర్టికల్స్ ఉంటాయి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ x ఆర్టికల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ y ఆర్టికల్స్ అని ఇస్తాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ మీరే కనుక్కొని ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కోండి అంటాడు. ఎలా కనుక్కోవాలి? సో డైరెక్ట్గా ఫార్ములా x మైనస్ y డివైడెడ్ బై y ఇంటూ 100 వేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ దీని ఆన్సర్ పాజిటివ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఆన్సర్ ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ఆన్సర్ నెగిటివ్ వచ్చిందంటే లాస్ పర్సంటేజ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, చాలా ఈజీగా అయిపోతుంది. సింగిల్ లైన్లో ఆన్సర్ ఇచ్చేయచ్చు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 articles. Find the profit or loss percentage అని అడుగుతాడు. అప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా మనం వాడేయచ్చు. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా కానీ చివరిగా ఆన్సర్ నెగిటివ్ వస్తే లాస్ అని, పాజిటివ్ వస్తే ప్రాఫిట్ అని. ఫార్ములా కాస్ట్ ప్రైస్ దగ్గర ఉండేది ఎక్స్ అనుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ దగ్గర ఉండేది వై అనుకుంటాము. So x minus y divided by y into 100. So 20 లో 5 పోతే 5 by 15 into 100. 5 1s are 5 3s are cancel అవుతుంది. 100 by 3 is 33, 1/3%. ఎక్కడైనా నెగిటివ్ వాల్యూ రాలేదు కాబట్టి దిస్ ఈస్ ప్రాఫిట్. ఈ ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ జరిగింది. సో కాస్ట్ ప్రైస్ పక్కన ఉండేది ఎక్స్, సెల్లింగ్ ప్రైస్ దగ్గర ఉండేది వై అనుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ ప్రాఫిటా లాస్ అనేది కూడా అర్థమైపోతుంది. చివరిగా మీకు పాజిటివ్ వాల్యూ వస్తే ప్రాఫిట్ అని, నెగిటివ్ వాల్యూ వస్తే లాస్ అని. వాళ్ళు ఇక్కడ 15 అక్కడ 20 ఉంటుంటే ఖచ్చితంగా 15 - 20 అంటే -5 అయ్యేది కాబట్టి నెగిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏమవుతుంది, అక్కడ లాస్ అవుతుంది. సో జనరల్ ప్రాసెస్ ఎలా అంటే ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 ఆర్టికల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్ అని రాసుకుంటాము. దీన్ని కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ అన్నప్పుడు 15 డివైడెడ్ బై 20. 15 డివైడెడ్ బై 20 అన్నప్పుడు కాస్ట్ ప్రైస్ 15 అయితే సెల్లింగ్ ప్రైస్ 20 అని. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత అంటే 5 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ 15 ఇంటూ 100. ఇలా వేసుకొని చేసినా వస్తుంది మనకు 33, 1/3%. సో ఇది జనరల్ ప్రాసెస్ మనం చేసేది. ఎన్ని కాస్ట్ ప్రైజులు ఎన్ని సెల్లింగ్ ప్రైజులు తెలిస్తే కాస్ట్ ప్రైస్ 15, సెల్లింగ్ ప్రైస్ 20. దీనికంటే ఇది 5 ఎక్కువ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. పర్సంటేజ్ ఎంత అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ 5, కాస్ట్ ప్రైస్ 15 ఇంటూ 100 చేస్తాము. సో ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఈస్ 33, 1/3%. సో ఈ విధంగా మనం చాలా ఫాస్ట్గా ఇటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ అనేది ఇవ్వచ్చు.